వాలికి భయపడి సుగ్రీవుడు ఋష్యమూకంలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడు మహాబలవంతుడు కదా, సముద్రాన్ని దాటగలిగాడు కదా, 100 మంది రాక్షసుల్ని చంపగలిగాడు కదా, సంజీవి పర్వతాన్ని తేగలిగాడు కదా, వాలిని ఒక్క దెబ్బ కొట్టేసి సుగ్రీవుడిని కాపాడచ్చు కదండి. హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి మనిషి. ఏమీ లేదు, ఆ ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ గడ్డాలు పట్టుకు లాగేసేవాడు. ఈ అల్లరి భరించలేక ఆ ఋషుల్లో ఒక ఋషి ఈయనకి శాపం ఇచ్చాడు. బాగా అల్లరి ఎక్కువైపోయింది. వాళ్ళ అమ్మ అంజనాదేవి కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదంటే, అమ్మ ఎవరో ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఈయన శక్తి ఆయనకి గుర్తు రాకుండా అని శాపం ఇచ్చాడు. సుగ్రీవుడి దగ్గర ఉండి కూడా ఆయన వారిని చావగొట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే, ఈ సుగ్రీవుడు తన కిందవాడిని పొగట్టడం ఇష్టం లేక ఎప్పుడూ హనుమంతుడిని కీర్తించలేదు, అందుకని నష్టపోయింది సుగ్రీవుడే. అది సబ్స్క్రైబ్ వాల్యుబుల్ గణేష్.